మనిషికి అనేక బలహీనతలుంటాయి. ఈ బలహీనతల్లో అత్యంత ముఖ్యమైనది నిర్లక్ష్యం. చిన్న చిన్న విషయాల పట్ల నిర్లక్ష్యం. అతిపెద్ద విషయాల్ని మనం బాగానే గమనిస్తాం. అతిపెద్ద విషయాల్లో మనం సరిగ్గానే నడుస్తాం. కానీ చిన్న చిన్న విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తాం. దానికి తగిన భారీ మూల్యాన్ని చెల్లించుకుంటాం. భారీగా నష్టపోతూ ఉంటాం. ఉదాహరణకు మీరు బాగా చదివారు. ఎగ్జామ్‌కి బాగా ప్రిపేర్ అయ్యారు. 3 నెలలు, 6 నెలలు కష్టపడ్డారు. అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకున్నారు. ముందు రోజు రేపు రాబోయే ముఖ్యమైన ప్రశ్నల గురించి ముందు రోజే సరైన అవగాహన కూడా తెచ్చుకున్నారు. తీరా ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్తారు. గమనిస్తే మీ దగ్గర హాల్ టికెట్ ఉండదు. అవును, ముందు రోజు మీరు హాల్ టికెట్‌ని సర్దుకోవడంలో నిర్లక్ష్యం వహించుంటారు. పరీక్షకు ముందు రోజే మీకు కావాల్సిన పెన్, పెన్సిల్, హాల్ టికెట్, వాటర్ బాటిల్, బ్యాగ్ ఇలాంటివి సిద్ధం చేసుకుని ఉండరు. నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం వల్ల మీరు చెల్లించుకునే మూల్యం ఏంటంటే 6 నెలల, సంవత్సరం పాటు మీరు పడే శ్రమ మొత్తం వృధా అవుతుంది. ఇక బైక్‌లో మీరెక్కడికో అర్జెంట్‌గా వెళ్లాల్సి ఉంటుంది. తొందరగా బయలుదేరుతారు. బైక్‌కి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత మీకు గుర్తొస్తుంది మీరు హెల్మెట్ తొడుక్కోలేదని. హెల్మెటే కదా, ఏం కాదులే అంటూ నిర్లక్ష్యం చేస్తారు. బైక్‌ని ముందుకు నడుపుతారు. కానీ దారిలో ఏ ప్రమాదం జరగవచ్చు. అందుకు మీరు చెల్లించే మూల్యం మీ అత్యంత విలువైన జీవితం. మీరు బైక్‌లో కూర్చున్నప్పుడు మీకు హెల్మెట్ గుర్తొచ్చిన వెంటనే ఒక్క క్షణం మీరు సమయాన్ని కేటాయించి హెల్మెట్ తెచ్చుకుని ఉంటే మీరు క్షేమంగా ఉండేవాళ్ళు. మీ కుటుంబం సంతోషంగా ఉండేది. మీరెక్కడికో అర్జెంటుగా వెళ్లాల్సి ఉంటుంది. మీ బాస్‌నో లేక మీ స్నేహితుడినో కొన్ని క్షణాల్లో, కొన్ని నిమిషాల్లో కలవాల్సి ఉంటుంది. అతను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మీరు వెంటనే కారు తీసుకుని బయలుదేరుతారు. కారులో మీరు ప్రయాణించేటప్పుడే గమనిస్తారు మీ కారులో పెట్రోల్ కాస్త తక్కువ ఉండొచ్చని. దారిలో పెట్రోల్ బంక్ ఉంటుంది. అయినప్పటికీ మీరు పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పట్టుకోరు. సరిపోతుందిలే, మనం వెళ్లి గమ్యాన్ని చేరుకోవచ్చులే అనుకుంటారు. కానీ గమ్యాన్ని చేరడానికి మరో అరగంటో, పావుగంటో ముందే మీ కారు ఎక్కడో చోట ఆగిపోతుంది. మీరు కలవాల్సిన మీ బాస్‌ని, మీరు కలవాల్సిన మీ స్నేహితుడిని మీరు ముందుగా కలవలేరు. మీకన్నా ముందు వేరొకరొచ్చి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోవచ్చు. దారిలో ఒక్క 10 నిమిషాలు మీరు సమయం కేటాయించి పెట్రోల్ బంక్‌లోకి వెళ్లి పెట్రోల్ పట్టించుకొని ఉంటే మీరు కలవాలనుకున్న వాళ్ళని ఖచ్చితంగా కలిసేవాళ్ళు. ఇలాంటి ఒక సంఘటనే 2023 వరల్డ్ కప్‌లో జరిగింది. బంగ్లాదేశ్, శ్రీలంక మ్యాచ్ మధ్య జరిగిన ఒక సంఘటన, ఆసక్తికరమైన సంఘటన శ్రీలంకకు భారీ నష్టాన్ని మిగిల్చింది. బంగ్లాదేశ్, శ్రీలంక 2 జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఆ సమయంలో శ్రీలంక వరుస వికెట్లు కోల్పోయి అత్యంత దీనస్థితిలో ఉంది. అప్పుడే మాథ్యూస్ గ్రౌండ్‌లోకి రావాలి. మాథ్యూస్ శ్రీలంక ఆల్రౌండర్. ఎన్నోసార్లు జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. మాథ్యూస్ వస్తే శ్రీలంక జట్టు పరిస్థితి మారుతుంది అని అటు శ్రీలంక క్రికెట్ అభిమానులే కాదు, యావత్ క్రికెట్ ప్రపంచం కోరుకుంది. అనుకున్నట్టుగానే మాథ్యూస్ గ్రౌండ్‌లోకి వచ్చాడు. గ్రౌండ్‌లోకి వచ్చిన తర్వాత చూస్తే అతని హెల్మెట్‌కి ఒక పక్కన స్ట్రిప్ పాడైపోయి ఉంది. ఒక స్ట్రిప్‌తో హెల్మెట్ కట్టుకొని ఆడలేడు. ఈ విషయాన్ని గమనించిన మాథ్యూస్ పెవిలియన్ వైపు చూశాడు. తనకు కొత్త హెల్మెట్ తెచ్చివ్వాల్సిందిగా తన సహచరుల్ని కోరాడు. మాథ్యూస్ కోరితే సహచరులు కొత్త హెల్మెట్‌ని తీసుకుని వచ్చారు. ఆ హెల్మెట్ తీసుకొని మాథ్యూస్ ఎప్పుడైతే క్రీజ్‌లోకి వచ్చాడో, క్రీజ్‌లోకి వచ్చిన వెంటనే మాథ్యూస్‌ని అవుట్‌గా ప్రకటించాల్సిందిగా బంగ్లాదేశ్ కెప్టెన్ కోరాడు. అంతా అయోమయం. అసలేమీ అర్థం కాని పరిస్థితి. ఆ సమయంలోనే క్రికెట్‌లో అందరికీ తెలియని ఒక పాత రూల్‌ని బంగ్లాదేశ్ కెప్టెన్ అంపైర్‌కి విన్నవించుకున్నాడు. ఒక జట్టు బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు క్రీజ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ అవుట్ అయితే ఆ స్థానంలోకి మరో కొత్త బ్యాట్స్‌మెన్ రావాలి. కాకపోతే ఈ బ్యాట్స్‌మెన్ అవుట్ అయిన 3 నిమిషాల్లోనే కొత్త బ్యాట్స్‌మెన్ వచ్చి క్రీజ్‌లో నిలబడాలి. ప్యాడ్లతో సిద్ధంగా ఉండాలి. బౌలర్‌ను ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఎప్పుడైతే కొత్త బ్యాట్స్‌మెన్ 3 నిమిషాల్లో క్రీజ్‌లోకి రాడో అప్పుడు టైమ్డ్ అవుట్ అనే పేరుతో కొత్త బ్యాట్స్‌మెన్స్‌ని అవుట్ చేసే పరిస్థితి ఉంది. సాధారణ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అయితే ఈ టైమ్డ్ అవుట్ 3 నిమిషాల్లో, అంటే 3 నిమిషాల్లో కొత్త బ్యాట్స్‌మెన్స్ రావాలి. అదే ప్రపంచ కప్‌లు అంటే మెగా టోర్నీల్లో ఈ టైమ్డ్ అవుట్ కేవలం 2 నిమిషాలే. అంటే పాత బ్యాట్స్‌మెన్స్ అవుట్ అయిన 2 నిమిషాల్లో కొత్త బ్యాట్స్‌మెన్స్ క్రీజ్‌లోకి వచ్చి సిద్ధంగా ఉండాలి. లేకపోతే 2 నిమిషాల్లో బ్యాట్స్‌మెన్ రాకపోతే ఆ కొత్త బ్యాట్స్‌మెన్‌ని టైమ్డ్ అవుట్ కారణంగా అవుట్ చేయవచ్చు. బంగ్లాదేశ్ కెప్టెన్ ఎంపైర్‌ని టైమ్డ్ అవుట్‌తో మాథ్యూస్‌ని అవుట్ చేయాల్సిందిగా కోరాడు. మాథ్యూస్ అటు ఎంపైర్‌ని, ఇటు బంగ్లాదేశ్ కెప్టెన్‌ని ఎంతగానో రిక్వెస్ట్ చేశాడు. తనని అవుట్ చేయవద్దని కోరాడు. కానీ జరుగుతున్నది అంతర్జాతీయ వరల్డ్ కప్ మ్యాచ్. ఇక్కడ ప్రతి వికెట్టు ఎంతో అవసరమే. కాబట్టే బంగ్లాదేశ్ కెప్టెన్ అప్పీల్‌ని ఎంపైర్ కాదనలేకపోయాడు. మాథ్యూస్‌ని అవుట్‌గా ప్రకటించాడు. మీరు ఈ సన్నివేశాన్ని, ఈ మొత్తం సినారియోని గాని గమనిస్తే మాథ్యూస్ ఒక అగ్రశ్రేణి ప్రపంచ క్రీడాకారుడు. అతనొక అగ్రశ్రేణి ఆటగాడు. మరి బ్యాటింగ్‌కి వెళ్లే ముందు ప్యాడ్లు సరిగ్గా ఉన్నాయో లేదో, హెల్మెట్ సరిగ్గా ఉందో లేదో, చేతికి గ్లౌజ్ ఉన్నాయా లేవో ఇవన్నీ గమనించుకోవాలి కదా.
ఒక అగ్రశ్రేణి క్రీడాకారుడు మరి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా? అతను ప్రాతినిధ్యం వహిస్తున్నది యావత్ శ్రీలంకకి. అతని ప్రాతినిధ్యం వహిస్తున్నది యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానులకి. మరి ఇంత చిన్న విషయంలో ఇంత చిన్న పొరపాటు చేస్తే అది అంగీకరించాల్సింది కానే కాదు. మాథ్యూస్ నిర్లక్ష్యం శ్రీలంక జట్టుకు ఘోరమైన పరాజయాన్ని మిగిల్చింది.